సింప్లిసిటీ, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, సేవాభావం, నిజాయితీ కలిగిన ఏకైక హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి అని చెప్పాలి. మొట్టమొదటిసారి భారతదేశంలో లేడీస్ సూపర్ స్టార్ బిరుదుని పొందిన ఏకైక నటి విజయశాంతి గారు. హీరోలతో సమానంగా క్రేజ్ని, పారితోషికాన్ని తీసుకున్న ఒకే ఒక్క హీరోయిన్ విజయశాంతి గారు అని చెప్పాలి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తర్వాత తన పేరును ప్రస్తావించే స్థాయికి ఎదిగిన ఒకే ఒక కథానాయిక. నటనలోనూ గ్లామర్లోనూ ఆమెను మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసిన విజయశాంతి ఎంపీగాను గెలిచి ప్రజలకు సేవలు అందించింది. ఒక చిన్న ఫ్యామిలీ నుండి వచ్చిన విజయశాంతి 90స్లో మొత్తం సౌత్ ఫిలిం ఇండస్ట్రీని ఏలిందనే చెప్పాలి. అయితే విజయశాంతి గారికి పెళ్ళి అయిందా లేదా అన్నది కొంతమందికి డౌట్ ఉండే ఉంటుంది. విజయశాంతికి పెళ్ళైతే అయింది, కానీ తన భర్త గురించి ఎవరికీ తెలియదు. విజయశాంతి ప్రేమ వివాహం గురించి, ఆమె భర్త గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి. విజయశాంతి జూన్ 24, 1966న జన్మించారు. విజయశాంతి గారు 7వ ఏటనే బాలనటిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలోని రామన్నగూడెం ఈమె సొంతూరు. విజయశాంతి తల్లి పేరు వరలక్ష్మి, తండ్రి శ్రీనివాస్ ప్రసాద్. విజయశాంతి స్కూలింగ్ అంతా చెన్నైలోని ఓలీ ఏంజల్ హై స్కూల్లో జరిగింది. హీరోయిన్ విజయలలిత విజయశాంతికి స్వయాన పిన్ని అవుతుంది. అయితే చిన్నతనంలోనే తన అమ్మని నాన్నని కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడిపింది విజయశాంతి. విజయశాంతి మొత్తం 7 భాషల్లో దాదాపు 170కి పైగా చిత్రాలను నటించింది. కలుకులం ఈరం అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైన విజయశాంతి ఆ తర్వాత కిలాడి కృష్ణుడు అనే తొలి సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది. విజయశాంతి తన కెరీర్ మొదట్లో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ చేసింది. అయితే 1990లో వచ్చిన కర్తవ్యం సినిమా ఆమె కెరీర్లోని పెద్ద బ్రేక్ అని చెప్పాలి. కర్తవ్యం సినిమాకు ఈమెకు ఉత్తమ నటిగా నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. విజయశాంతి తన రాజకీయ జీవితాన్ని 1998లోనే భారతీయ జనతా పార్టీలో మహిళా కార్యదర్శిగా ప్రారంభించింది. ఆ తర్వాత 2009లో టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్లోనూ కొనసాగింది. అయితే విజయశాంతి సినిమా పరిశ్రమలో ఉన్న టైంలో బాలకృష్ణతో విజయశాంతికి ఎఫ్ఐఆర్ ఉంది అని కూడా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా బాలకృష్ణ విజయశాంతిలు పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ అనుకున్నారట. కానీ వీరి పెళ్లి జరగలేదు. శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది విజయశాంతి. శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్, మద్రాస్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే విజయశాంతికి పెళ్ళి అయి 30 ఏళ్ళు కావస్తున్నా పిల్లలు మాత్రం లేరు. ప్రజలకు సేవ చేయడం కోసమే పిల్లల్ని వద్దనుకున్నట్లు తెలిపింది. సంతానం ఉంటే ఆశ పెరుగుతుందని, డబ్బుపై వ్యామోహం ఉంటుందని, స్వార్థం ఎక్కువైపోతుందని పిల్లల్ని కనలేదట. నేను నా భర్త పిల్లలు వద్దనుకున్నామని, ప్రజల్ని పిల్లలుగా భావిస్తున్నామని కూడా చెప్పారట. విజయశాంతి గారు మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.